నమస్కారం అందరికీ. మరోసారి మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చినాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. ఆ హనుమంతుడి కృపా కటాక్షాలను మేము పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. హనుమాన్ జయంతిని ఏడాదిలో 2 సార్లు ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. హిందూ ధర్మంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే దైవం హనుమంతుడు. రాము భక్త హనుమాన్ ఆలయం ఎక్కడ చూసినా కనిపిస్తారు. విజయ ప్రదాత, రక్షణ ఇచ్చే దైవంగా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. హనుమంతుడిని ఆంజనేయుడు, బజరంగబలి, మారుతి, ఆంజనేయసుతుడు, పవనపుత్రుడు వంటి ఎన్నో పేర్లతో పిలుస్తారు. అయితే హనుమాన్ జయంతి ఉత్సవాలను ఏడాదిలో 2 సార్లు జరుపుకుంటారు. ఈ విషయం అందరికీ తెలిసింది. అయితే పురాణాల ప్రకారం ఇలా 2 సార్లు జన్మదినోత్సవాలు జరుపుకోవడానికి కారణం ఉంది. అది ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. శ్రీరాముని పరమ భక్తుడైన హనుమంతుని ఆరాధన ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. హనుమంతుడు కష్టాలను, దుఃఖాలను, బాధలను తొలగిస్తాడు కనుక సంకట మోచనుడు అని పిలుస్తారు. హనుమంతుడు చిరంజీవి కనుక కలియుగంలో ఇప్పటికీ భూమిపై నివసించే ఏకైక దేవుడు హనుమంతుడు అని తన భక్తులను కష్టాలను నుండి కాపాడడానికి హిందువుల విశ్వాసం. హనుమంతుడు జయంతి రోజు కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయితే హనుమాన్ జయంతిని సంవత్సరానికి ఒకసారి కాదు 2 సార్లు జరుపుకుంటారు. అయితే 2 సార్లు హనుమాన్ జయంతిని ఎందుకు జరుపుకుంటామో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు హనుమాన్ జయంతిని 2 సార్లు ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. 2025 హనుమాన్ జన్మదినోత్సవం ఎప్పుడు? ఈ సంవత్సరం చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 12న వచ్చింది. పంచాంగం ప్రకారం చైత్ర పౌర్ణిమ తిథి ఏప్రిల్ 12న తెల్లవారుజామున 3:20 ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఏప్రిల్ 13న ఉదయం 5:52 ముగుస్తుంది. కనుక ఏప్రిల్ 12న హనుమంతుడి జన్మదినోత్సవం వేడుకలను జరుపుకుంటారు. హనుమాన్ జయంతిని 2 సార్లు ఎందుకు జరుపుకుంటారు? హనుమాన్ జయంతిని సంవత్సరానికి 2 సార్లు జరుపుకుంటారు. ఒకటి చైత్ర పౌర్ణిమ పుట్టినరోజు, రెండవది కార్తీక కృష్ణ చతుర్థి విజయ అభినందన మహోత్సవం. ఎందుకంటే ఒక కథ హనుమంతుడి జన్మకు సంబంధించింది, మరొకటి అతను స్పృహ కోల్పోయిన తర్వాత తిరిగి జీవించడానికి సంబంధించింది. వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడు స్వాతి నక్షత్రంలో కార్తీక మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున జన్మించాడు. అందువలన ఈ రోజున హనుమంతుడి అవతార ఉత్సవంగా జరుపుకుంటారు. అదే సమయంలో చైత్ర మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున హనుమంతుడి విజయ అభినందనల్ మహోత్సవం జరుపుకుంటారు. చైత్ర పౌర్ణిమ నాడు మనం హనుమాన్ జయంతిని ఎందుకు జరుపుకుంటాం? హనుమంతుడు చైత్ర పౌర్ణిమ రోజున 2వ జన్మ లభించింది కనుక ఈ రోజును అతని విజయ అభినందన మహోత్సవంగా జరుపుకుంటారు. కార్తీక కృష్ణ చతుర్దశి రోజున హనుమాన్ జయంతిని ఎందుకు జరుపుకుంటారు? హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక కృష్ణ చతుర్దశి నాడు తల్లి సీత హనుమంతుడికి అమరత్వం అనే వరం ఇచ్చింది. అందుకే ఈ రోజున హనుమాన్ జయంతిని కూడా జరుపుకుంటారు. హనుమంతుని జయంతి మొదటి కథ. పురాణాల ప్రకారం ఒకసారి హనుమంతుడు చాలా ఆకలితో ఉన్నాడు. అప్పుడు అతనికి సూర్యుడిని ఒక పండుగ కనిపించిందట. దీంతో దానిని తినడానికి పరిగెత్తడం ప్రారంభించాడు. దేవేంద్రుడు ఇంద్రుడు హనుమంతుడిని ఆపడానికి ప్రయత్నించి అతనిపై దాడి చేశాడు. అప్పుడు బాల హనుమాన్ స్పృహ కోల్పోయాడు. తన వరంతో జన్మించిన హనుమంతుడిని చూసి పవనుడికి కోపం వచ్చింది. దీంతో అతను గాలిని ఆపాడు. ఇది మొత్తం విశ్వంలో సంక్షోభ పరిస్థితిని సృష్టించింది. అప్పుడు దేవతలందరూ కలిసి హనుమంతుడికి 2వ జన్మ ఇచ్చారు. అది చైత్రమాసంలోని పౌర్ణిమ రోజు. అందుకే ఈ రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. హనుమాన్ జయంతి 2వ కథ. మరొక పురాణాల ప్రకారం హనుమంతుడి భక్తి అంకిత భావాన్ని చూసిన సీతాదేవి అతనికి అమరత్వాన్ని ప్రసాదించింది. హనుమంతుడు ఈ వరం పొందిన రోజు అది కార్తీక మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తిథి. అందుకే ఈ రోజును హనుమాన్ జయంతిని జరుపుకుంటారు.
హనుమాన్ జయంతికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు మీకు ఈరోజు నేను నాకున్న పరిజ్ఞానం వరకు మీకు తెలియజేయడం జరిగింది. ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా నాకు పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.